సాంకేతిక రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ అండగా ఉంటుందన్న సత్య నాదెళ్ల నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల పెంపు ప్రయత్నాలు బాగున్నాయని అభినందించారు. రాష్ట్రంలో సాంకేతిక రంగం, వనరుల అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రణాళికల్ని సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణంలో 4,000 మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించడం, త్వరలో చందనవెల్లి, మేకగూడ, షాద్నగర్ లో 4 డేటా సెంటర్లను 600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనుండడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏఐ సదస్సులో మైక్రోసాఫ్ట్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ పూర్తయినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకారం అభినందనీయమని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లౌడ్ కంప్యూటరింగ్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉండాలని, ఫ్యూచర్ సిటీలో రానున్న ఏఐ సిటీలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఏఐ, జెన్ ఏఐలో శిక్షణ ఇచ్చి అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు లభించేలా తోడ్పాటు అందించాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో ఏర్పాటయ్యే అంకురాలకు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇచ్చేలా త్వరలో దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కోరారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్దతను కొనసాగిస్తామని సీఎంకు సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి జ్ఞాపిక ఇచ్చి సన్మానించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.